హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక గమ్మతైన ముచ్చట. మన మూగజీవాల మీద చాలామందికి ప్రేమ ఉంటుంది కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తారు మూగజీవాల మీద ప్రేమ. అదే ఒక చోట జరిగిన విషయం అయితే మీకు చెప్దామని ఈ గమ్మతైన ముచ్చట అయితే పట్టుకొచ్చిన. అదేంటి ఎక్కడ అనేది చెప్తాండి. ఒక అన్నకైతే మేకలు ఉన్నాయంటండి. మేకలుంటే అందులో ఒక మేక చిన్న పిల్ల మేక పిల్లని దాన్ని బాగా ప్రేమగా ఇష్టంగా పెంచి పెద్దగా చేసిండు. దాని బర్త్డే అయితే వచ్చేసింది. మేక బర్త్డే. దాని బర్త్డే అయితే ఆ అన్న అయితే మంచి గ్రాండ్గా చేసిండు. ఆ మేక అంటే చాలా ఇష్టం ఉందంట అన్నకి. దాని బర్త్డే ఎట్లా సెలబ్రేషన్ అంటే ఒక మన నార్మల్గా ఒక చిన్న పిల్లలది, మన ఇంట్లో పిల్లలది ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే ఎంత గ్రాండ్గా చేస్తామో ఆయన అంత గ్రాండ్గా చేసిండు. అట్లా ఒక కేక్ కాదు, ఒక 4 కేకులు తీసుకొచ్చిండు. 200 మందికి భోజనాలు పెట్టిండు. దానికి కొత్త డ్రెస్ వేసిండు. దానికి బర్త్డే టోపీ పెట్టిండు. దాన్ని సంకలు ఎత్తుకొని అన్న కేక్ కట్ చేసిండు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని అందరికీ భోజనాలు అయితే పెట్టిండు. అందరూ వచ్చి అన్న పిలిచినందుకు వచ్చి మంచిగా తిని ఏమంటారు మేకని చూసి సంతోషపడి అందరు సెల్ఫీలు దిగి మంచిగా వెళ్ళిర్రు. కానీ అన్నకి దాని బర్త్డే ఇంత పెద్దగా చేయాలని ఎందుకు అనిపించిందో కానీ బాగానే పెద్దగా చేసిండు. నాన్ వెజ్ పెట్టిర్రు అనుకుంటారేమో, లేదండి వెజ్జే. ఎందుకంటే మన మేక బర్త్డే కదా. కొంతమంది అనుకుంటారు ఎంత బర్త్డేలు చేసినా ఏం చేసినా మేక అమ్మేయాల్సిందే, కట్ చేయాల్సిందే అంటారు. కానీ అన్న అట్లా కాదంట అండి. చాలా ప్రేమగా పెంచుకున్నాడంట ఆ మేకని. మరి ఏందన్నా నీకు దీని మీద ఇంత ప్రేమ, అదంటే నీకు ఇంత ఇష్టమా? నాకైతే మంచిగా అనిపించింది దాని బర్త్డే. దాన్ని చూసి అందరూ నువ్వు ఎత్తుకున్నావు కదా, దాన్ని ఎత్తుకొని ఫోటో దిగుతుంటే అందరూ సెల్ఫీలు దిగడము చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేమ అనేది ఇట్లా చూపిస్తారు. ఆ అన్న అయితే ఇలా చూపించుడు దాని మీద ఉన్న ప్రేమ. కానీ గ్రేట్ అన్న, నువ్వు 200 మందికి భోజనాలు పెట్టి దాని బర్త్డేకి ఇంత పెద్దగా చేసినావు అంటే నిన్ను తారీఫ్ చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఇట్లుంది ఈ మేకప్ బర్త్డే విషయం. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.